అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను జానపద గేయాలను పాడుకుంటూ వీధులలో కనిపించారు ఆ కుల వృత్తుల వారు. గత తరాలలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా పాటలు పాడుతూ జానపద గేయాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా తమ గానామృతంతో కథను తెలియజేసేవారు. ప్రస్తుత కాలంలో వీటికి ప్రజల నుండి ఆదరణ కరువైంది. అయితే వీటినే నేటికి నమ్ముకొని తమ జీవనోపాధిని సాగించుకుంటున్నారు కొన్ని ఎరుకల సామాజిక వర్గం వారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జానపద గేయాలతో ఎరుకల రామాయణాన్ని పాడుతున్న వీరు 95 ఛానల్ కంటపడ్డారు. వారితో ముచ్చటించి విషయాన్ని తెలుసుకున్నారు. అంతరించిపోతున్న ఈ సాంప్రదాయ కళలను ప్రాచుర్యంలోనికి తెచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం, మన్యం జిల్లాలోని గ్రామాల్లో ఎరుకల రామాయణాన్ని పాడుకుంటూ ప్రజలకు తమ జానపద గేయాల ద్వారా రామాయణ ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు వినిపిస్తూ జానపద గానంతో సంగీతాన్ని వాయిస్తూ మనోరంజకంగా ఆలపిస్తున్నారు వీరు. ఆనాటి ఎరుకల రామాయణం నేటి తరంలో వినడంతో ప్రజలు మంత్రముగ్ధులై జానపద గేయాన్ని ప్రజలు కోరి మరీ పాడించుకుంటున్నారని వారు 95 ఛానల్కు తెలియజేశారు. మాలాంటి సాంప్రదాయ వృత్తులకు ప్రజల ఆదరణ కురువైందని, దీని ప్రాచుర్యంలో తెచ్చేందుకు ప్రభుత్వం మాకు ప్రాచుర్యంలో తెచ్చి జీవనోపాధి కల్పించాలని వారు 95 ఛానల్ ద్వారా కోరుకుంటున్నారు. చెప్పు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలము తిమడాము పోస్టు. మా ఉన్న గ్రామము లింగన్నాయుడిపేట, సౌరిగాము పంచాయతీ. అందుచేత మేము ఊరికి ఎరుకుల రామాయణము పాడుతుంటాము. ఇక్కడ కూడా మాకు పాడిస్తున్నారు. మరి అందుకు పాడుతామని అనుకుంటున్నాం. అమ్మ సోపనాదోడినా కొన్ని నాడలు పెరిగే స్వామికి లోకమాత ఎక్కడ కూడా కనిపించలే. లంకాపురంలో దొంగ రావణ బ్రహ్మ తీసుకో వెళ్ళిపోయాడు. ఏ పురములో ఉంచేశాడో ఏమిటో, కానీ ఆంజనేయుడు ఇంకెలాంటి వేడలు వెతుకుతున్నాడు. బొమ్మ